హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు మధ్యాంధ్ర తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ప్రకాశం, గుంటూరు, కృష్ణ, తాడాపల్లి, మంగళగిరి, తాడికొండ, సింగరాయకొండ, కొండేపి, చీమకుర్తి, ఒంగోలు, నరసరావుపేట, చిలకలూరుపేట, విజయవాడ, బిసన్నపేట, తిరువూరు, మైలవరం, గంపలగూడెం ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఆ తరువాత ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, సింహాచలం, బొబ్బిలి, రాజమహేంద్రవరం, ఐపోలవరం, భీమవరం, కాకినాడ ప్రాంతాలు, తుని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. 4 రోజుల పాటు వర్షాలు నమోదవుతాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే సిరిసిల్ల, మెదక్, జయశంకర్, భూపాల్పల్లి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా జూన్ 12 నుంచి జూన్ 15 వరకు భారీ వర్షాలు ఉంటాయి. ఎల్బీ నగర్, వనస్థలీపురం, గట్కేసర్, ఆదిబట్ల, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి.